ఇమీడియేట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌లో క్లాస్ రూమ్‌లో కూర్చున్న స్టూడెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడమే కష్టం. హ్మ్. నా ఎయిమ్ అదే. ఈ ఓకే. ఇయర్ గూడా అదే ఎయిమ్ పెట్టుకున్నా. ఈ ఇయరు మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. హుహుహు. ఈ 40 మంది స్టూడెంట్స్‌లో మినిమమ్ 20% మా క్లాస్ రూమ్‌లో కూర్చొని, హుహు. మా క్లాసెస్ విని, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఓకే. 20% మంది ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను మేడం. అంటే నేను ఎగ్జాక్ట్‌లీ. ఆ! చెప్తున్నా. దానిలో ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. కానీ రాలేదు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు. ఇట్స్ ఎ ప్రాసెస్. మళ్ళీ ఈ ఇయర్ రాస్తారు హుహు. అయిపోతుందని అనుకుంటున్నాను. హ్మ్. నా మెంటర్‌షిప్ స్టూడెంట్ ఇద్దరున్నారు. ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి 3 టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్ళింది. రాలేదు. ఇంకొక అమ్మాయి ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్ ఇప్పుడు. ఆ అమ్మాయి నా ఆప్షనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనే. ఆ అమ్మాయి మొన్న సెకండ్ టైమ్ ఇంటర్వ్యూకెళ్ళింది. 3 టైమ్స్ మెయిన్స్ రాసింది. సెకండ్ టైమ్ ఇంటర్వ్యూకెళ్ళింది. హుహు. అన్‌ఫార్చునేట్‌లీ రాలేదు. హుహు. హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. సో, ఆహ్, ఈ ఇయర్ రైట్ మేము ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన వాళ్ళకి హ్మ్. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే. అదే. రైట్. హ్మ్. 48 స్టూడెంట్స్‌కి ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చాం మేడం. హుహు. 18 ర్యాంక్స్ వచ్చాయి. 18 ర్యాంక్స్ ర్యాంక్స్ వచ్చాయి. వచ్చాయి. సో, వావ్! దానిలో 18థ్ ర్యాంక్ శృతి హ్మ్. అనేది మా దాంట్లోనే పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారు. సో, ఓకే. ఓకే. ఇది మా సక్సెస్ స్టోరీ. అంటే హ్మ్. ఫాల్స్ క్లెయిమ్స్ వద్దు కదా మేడం. సో, అదే. ఏదుందో అది చెప్తున్నాను. హ్మ్. మంచి వ్యక్తిని తయారు చేసే ఉద్దేశంలో మేము వెళ్తూ ఉంటాం. ఆ మంచి యాటిట్యూడ్, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని తయారు చేసే క్రమంలో యూపీఎస్సీ వస్తుంది.